సోషల్ మీడియా కారణంగా రాత్రికి రాత్రే కొందరు సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అలా ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించుకున్న వ్యక్తి కుర్చీ తాత. ఈయన అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. తాతను యాటిట్యూడ్ కా బాప్ అనవచ్చు. సినిమా డైలాగులకు మించి ఉంటాయి తాత చెప్పే మాటలు. అలా తాత చెప్పిన కుర్చీ మడత పెట్టి డైలాగ్ ఓ రేంజ్లో వైరల్ అయ్యింది. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాను షేక్ చేసింది ఈ డైలాగ్. ఎంతలా ఫేమస్ అయిందంటే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ఈ డైలాగ్ను పాటలా వాడుకునేంతగా అంతలా ఈ డైలాగ్ పాపులర్ అయింది. గుంటూరు కారం చిత్ర యూనిట్ శుక్రవారం నాడు కుర్చీ మడత పెట్టి సాంగ్ ప్రోమోను విడుదల చేయగా అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా కుర్చీ తాత ఈ సాంగ్ పై రియాక్ట్ అవుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు లాంటి గొప్ప నటుడు తన డైలాగ్ను వాడుకోవడం నిజంగా తన అదృష్టం అన్నారు. అవకాశం వస్తే పాటలో ఒక్క చరణానికైనా డాన్స్ వేయాలని ఉందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తనను పిలిచి కుర్చీ మడతపెట్టి డైలాగ్ను వాడుకుంటున్నానని తెలపడమే కాక ఓ బైట్ కూడా తీసుకున్నాడని వివరించారు. అంతేకాక తనకు ఆర్థిక సాయం కూడా చేశారని చెప్పుకొచ్చారు. మరి సినిమాల్లో నటించే అవకాశం లభించిందా అంటే గుంటూరు కారం సినిమాలోనే తనకు ఛాన్స్ ఇచ్చారని, కానీ అదే సమయంలో తాను కనపడకుండా పోవడంతో ఆ అవకాశం కోల్పోయినట్లు చెప్పుకొచ్చారు. అయితే త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్లో తనకు అవకాశం ఇస్తాడని కుర్చీ తాత చెప్పుకొచ్చారు. గురూజీ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో తాను ఖచ్చితంగా నటిస్తానని, అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు. తాత మాటలు విన్నవారు, అతని అభిమానులు కూడా కుర్చీ తాతకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కుర్చీ తాతకు సినిమాల్లో ఛాన్స్లు వస్తాయో లేవో చూడాలి. కుర్చీ తాత సాంగ్ రిలీజ్ అయ్యాక ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి అంటున్నారు మహేష్ బాబు అభిమానులు. మరి కుర్చీ తాత చెప్పిన డైలాగ్ను పాట రూపంలో వాడుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.